రే రాకీ ఏంట్రా రే? ఎక్కడికి ఎక్కడికి నాన్న రాకీ? నాన్న తిప్పాడా? మళ్ళీ నాతో పని ఏముంది వీడికి? పైకి వెళ్దాం నడు 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 పైకి పైకి వెళ్దాం నడు లే నడు. ఇంట్లోకి వద్దు, పైకి నడు నడు. రారా, ఇంట్లోకి వద్దురా అని చెప్పానా? మంచి పట్టేసింది బాగా. రాకీ గడ్తో కొంతసేపు ఆడుకున్న తర్వాత 2 పెండింగ్ కంప్లైంట్లు అయితే ఉన్నాయి. అవి వెంటనే నేనైతే వర్కౌట్ కూడా చేయకుండానే ఫస్ట్ ఓపెన్ చేసేసి వర్క్ అయితే కంప్లీట్ చేసి కిందకు వచ్చాను. ఏంటి ఇక్కడైతే కాపలాగా వస్తున్నారా? ఏరా, కాకులు గద్దల నుండి కాపాడడానికి కోడి పిల్లల్ని రాకీ గడును మా అమ్మ బయట కూర్చొని వాటిని చూస్తూ ఉన్నారు. మా మమ్మీ నీ వదిలి అని ఆడంటే ఏరా రావా దా. అందుకే రా, భయపడిపోయి పారిపోయి వచ్చేస్తున్నాడు. అంటే ఓ నాన్న రమ్మంటున్నాడా? వదిలే, ఎక్కడ కొట్టి ఇక్కడే ఉండు. తడిసిపోయాడు. ఏం చేసావు కన్నమ్మ? తీసుకెళ్ళి కొట్టేస్తున్నావా ఏంట్రా? సరేదా, మనం ఎక్సర్సైజ్ చేసుకుందాం. రారా రాకి రారా రావా? సర్లే, బయటికి తీసుకెళ్ళమని అడుగుతావుగా, అప్పుడు చెప్తా. బయటికి అనగానే చూడు అలా చూస్తున్నాడు, అప్పుడు చెప్తాను. బయట తీసుకెళ్తావా? బెల్ట్ పెట్టి వెళ్ళు. బయట పెడతాడంటే కని బాబు వెళ్ళానా? ఇంకా రాకీ గడ్ అయితే వచ్చే మూడ్లో అయితే లేడు కాబట్టి నేనైతే వచ్చి నా వర్కౌట్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. కంప్లీట్ చేసుకొని ఫ్రెష్ అయిపోయాను. నాకైతే ఫిష్ కర్రీ అయితే చాలా బాగా ఇష్టం అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేకపోయినా సరే నిన్నటి ఫిష్ కర్రీ ఉంది కాబట్టి అదే దాంతో రైస్ అయితే తినేసేసి ఒక పెద్ద గ్లాస్ నిండా అయితే బటర్ మిల్క్ తాగేసేసి నేనైతే వర్క్కి స్టార్ట్ అయిపోయాను. మళ్ళీ అక్కడికి వెళ్ళే దారిలో అయితే నాకు క్లాతింగ్ ఇవి కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పటి నుంచో నేనైతే ఒక క్లాత్ బిజినెస్ అయితే చేయాలని అనుకుంటా ఉన్నాను. దాని గురించి కొంచెం ఒక ఐడియా అయితే తెచ్చుకొని అక్కడి నుంచి మళ్ళీ సెలూన్కి వెళ్ళాను హెయిర్ కట్ కోసం. ఈవినింగ్ అయ్యేసరికి ఆ 2 టీవీలు డెలివరీ ఇచ్చి ఇంటికి వచ్చేసా.